ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం సూర్యుడు భూమికి సంబంధించి ఈ సోలార్ సైకిల్ అంటే సూర్యుడిలో మచ్చలు ఉన్నాయి. సూర్యుడిలో మచ్చలు ఉన్నాయన్నమాట. ఈ సోలార్ ఫ్లేర్స్ అంటారు. మంటలు వస్తూ ఉంటాయి. అవి ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి ఆ మచ్చలు పెరగడం, తరగడం, రొటేట్ అయి రావడం తెలుస్తుంది. సూర్యుడు మనకి రొటేట్ అవుతున్నాడు అని చెప్పడానికి ఏంటంటే పడమర నుంచి తూర్పు వైపుకి మచ్చలు వెళుతూ ఉంటాయి. అందుకని ఈ మచ్చలు ఎలా వచ్చినాయంటే సూర్యుడు కూడా మన భూమిలాగే లైఫ్ ఉంది, లైఫ్ డైనమిక్. అంటే సూర్యుడిలో నిత్యం ఫ్లేర్ మంటలు మండుతోంది, అందుకని లైఫ్ అంటారు. అలాగే మన భూమి మీద కూడా లైఫ్ ఉంది. నీళ్లు మనం చూసినట్లయితే సముద్రాల అలలు వస్తున్నాయి, గాలులు వీస్తున్నాయి, ప్రాణులు పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, చనిపోతున్నాయి. వృక్షాలు ఏమిటి, జంతువులు ఏమిటి, జలచరాలు ఏమిటి అన్నీ. అందుకని ఇది డైనమిక్. సూర్యుడు ఎలా డైనమికో భూమి అలాగే డైనమిక్. భూమి ఎలా డైనమికో సూర్యుడు కూడా అలాగే జరుగుతుంది. అయితే ఈ సూర్యుడిలో జరిగే ఈ మంటలు అవి కొన్ని లక్షల మైళ్ళ వరకు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. వాటిల్లో జరుగుతున్న న్యూక్లియర్ రియాక్షన్కి ఆ వేడి వెలుతురు అందుకనే మన దగ్గరికి చేరుతుంది. సోలార్ రేడియేషన్ అంటాం మనం. ఇవి మ్యాగ్నెటిక్ బండిల్స్ అన్నమాట. మ్యాగ్నెటిజం కూడా దానిలో ఉంటుంది. అది సూర్యుడిలో నుంచి బయటికి వెలువడి అక్కడి నుంచి మనకి భూమి దాకా చేరుతూ ఉంటాయి. ఈ సంవత్సరం మనకి చాలా ఎక్కువగా 2024 సంవత్సరం ఎక్కువ వేడిగా ఉండడానికి కారణం ఏంటంటే సూర్యుడిలో లేచిన మంటలు అవి మ్యాగ్నెటిక్ బండిల్స్ అంటే అల్ట్రావైలెట్, ఎక్స్రే ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తాల్లో రిలీజ్ అవుతాయి సూర్యుడి నుంచి. అది మన భూమికి చేరుతున్నాయి. ఈ చేరడానికి మనం చూసినట్టయితే మన భూమి చుట్టూ కూడా అయోనోస్ఫియర్ ఉంది, ఛార్జ్డ్ పార్టికల్స్. ఈ ఛార్జ్డ్ పార్టికల్స్ ఎలా అయితే మన ఎల్ఈడి బల్బులు మనం చెప్తున్నాం, ఎల్ఈడి బల్బులు కూడా గ్లో అయ్యాయి కదా, ఎల్ఈడి బల్బులు గ్లో. అలాగే సూర్యుడి నుంచి వచ్చే ఎల్ఈడి దానిలో సిగ్నల్స్ కానీ అంటే సోలార్ ఫ్లేర్లో ఉండే ఛార్జ్డ్ పార్టికల్స్ భూమి చుట్టూ ఉండే అయోనోస్ఫియర్లో ఉండే ఛార్జ్డ్ పార్టికల్స్తో ఇంటరాక్ట్ అయ్యి అవి మనకి అరోరా బొరియాలిస్ అని చెప్పి వెలుతురు కింద కనిపిస్తాయి. దీన్ని నార్దర్న్ లైట్స్ అంటారు. ఈ సంవత్సరం చాలా ఎక్కువగా వచ్చింది. కారణం ఏంటంటే సూర్యుడిలో సోలార్ ఫ్లేర్ అంటే మ్యాగ్నెటిక్ బండిల్స్ అవి చాలా ఎక్కువగా ఉత్పత్తి అయ్యి మన భూమిని కూడా కొంత భాగం చేరాయి. అసలు భాగం తప్పించుకు వెళ్ళిపోయింది. సూర్యుని వెలుతురు మనకి రావడానికి 8 నిమిషాలు పడుతుంది. ఇలాంటి సోలార్ ఫ్లేర్ ఆ మంటల్లో పై భాగం దీనిలో చేరడానికి 15 నిమిషాలు పడుతుంది. 15 నిమిషాల్లో చూడు. దీనివల్ల లాభం నష్టం నాసా కంటిన్యూస్గా నాసా డైనమిక్ సిస్టమ్ ద్వారా టెలిస్కోప్స్ వీటి ద్వారా నిత్యం మానిటర్ చేస్తుంటారు సూర్యుడిలో జరిగే మార్పులన్నీ. ఆ ఫ్లేర్స్ వస్తుంటాయి, మంటలు మీరు చూసుంటారు. ఇది యజ్ఞ యాగాదులు చేసేప్పుడు నెయ్యి వేసారనుకోండి, అందులో ఎంత ఎత్తున భూబుక్కి మళ్ళీ మంట వస్తుంది. అలాగే సూర్యుడిలో కూడా కొన్ని లక్షల మైళ్ళు మంటలు చెలరేగి బయటకు వస్తాయి. వచ్చినప్పుడు సోలార్ రేడియేషన్ బయటకు వస్తుంది. ఈ సోలార్ రేడియేషన్ మన భూమి మీద ఉన్న వెదర్ కండిషన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ సోలార్ రేడియేషన్ సోలార్ వెదర్ను కూడా సూర్యుడిలో ఉండే వెదర్ కండిషన్లను కూడా మార్పు తీసుకొస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన సెటిలైట్ కమ్యూనికేషన్స్, సెటిలైట్స్కి దెబ్బ ఉంటుంది. అలాగే మనం చాలా స్పేస్ ఏజ్లో ఉన్నాం. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. ఎందుకని ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి కదా. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ దానిలో మార్పు వస్తుంది. ఆ మార్పు వలన మనకి చాలా వరకు ఫంక్షనింగ్ అన్నది ఇబ్బంది పడవలసి వస్తూ ఉంటుంది. అందుకని 2024 సంవత్సరంలో ఈ సోలార్ సైకిల్ ఏదైతే ఉందో 11 సంవత్సరాలు, ప్రతి 11 సంవత్సరాలకి సూర్యుడిలోని మచ్చలు ఫ్లేర్స్ అంటారు. అవి నల్లటి మచ్చలుగా ఎక్కువ నల్లగా ఎందుకు కనిపిస్తాయంటే ఓ కొవ్వొత్తు ఉందనుకోండి, కొవ్వొత్తు పక్కన
కొన్ని 10,000 క్యాండిల్స్ బల్బు పెట్టారనుకోండి, కొవ్వొత్తి ఏమవుతుంది? లైట్ అయిపోతుంది. దాని వెలుగు చాలా తక్కువగా ఉంటుంది. అదే మనం దూరం చూసినప్పుడు నల్లగా కనిపిస్తుంది అన్నమాట. నల్లటి మచ్చ. నల్లటి మచ్చ అంటే మంట అక్కడ ఆరిపోయిందనమాట. మీరు ఏదైనా బాగా కాల్చి చూడండి, మీకు బొగ్గులో కూడా వెలుతురున్న చోటేమో ఎర్రగా కనిపిస్తుంది, వెలుతురు చోట నల్లగా కనిపిస్తుంది. అక్కడ వేడి వెలుతురు లేకపోవడం కాదు, వెలుతురు చాలా తక్కువగా ఉంది. అందుకని మనం నిప్పులు కొరివి కానీ ఏమైనా చూస్తే ఓ చోట ఏమో భగభగ మండుతూ ఉంటే రెండో పక్క మచ్చలు కనిపిస్తుంటాయి. అలా సూర్యుడిలోని మచ్చలు కూడా ఏమిటి అంటే ఈ సోలార్ ఫ్లేర్లో వచ్చే వెలుతురు, అంటే దానిలో ఉన్న ఇంటెన్సిటీ, దానిలో ఉన్న మ్యాగ్నెటిక్ వేవ్స్, దానిలో ఉన్న ఎక్స్రే రేడియేషన్, అల్ట్రావైలెట్ రేడియేషన్, వీటిల్లో వచ్చే తేడాలు ఎఫెక్ట్ వలన మనకి ఈ మచ్చలు కనిపిస్తుంటాయి. ఇవి ఎవ్రీ 11 ఇయర్స్కి ఒకసారి రొటేట్ అవుతుంటాయి. అందుకని దీన్ని మనం సోలార్ సైకిల్, సోలార్ మ్యాక్సిమం అంటాం. ఎప్పుడైతే మనకి సోలార్ రేడియేషన్ ఎవ్రీ 11 ఇయర్స్ మనకి ఇది 2024 సంవత్సరం వచ్చింది. మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత అంటే 1136లో 2036లో 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుంది. అయితే అప్పటికి ఇప్పటికీ ఏంటంటే సూర్యుడిలో వచ్చే మార్పుల వలన నిత్యం డైనమిక్గా ఉండబట్టి వచ్చే మార్పులు తీసుకొస్తాయి. మన భూమి కూడా నిత్యం యాక్టివ్గా ఉంటుంది కాబట్టి, డైనమిక్ కాబట్టి మన వెదర్ కండిషన్స్లో కూడా మార్పు వస్తుంటాయి. కమ్యూనికేషన్స్ ఎక్కువ దెబ్బతింటుంటాయి. అందుకని సోలార్ మనం పెట్టి చేస్తున్న వాటిల్లో ఉన్న ఎఫెక్ట్ వలన మనకి శాటిలైట్స్ కానీ లేకపోతే స్పేస్ స్టేషన్లో ఎక్విప్మెంట్ పనిచేయడంలో కానీ లేకపోతే అవన్నీ ఎక్స్పోజ్ అవుతుంటాయి, సోలార్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతుంటాయి. వీటిలన్నిటి గురించి నిత్యం స్టడీ చేయవలసిన అవసరం ఉంది. అందుకని స్పేస్ సైన్స్ స్టడీ చేసేటప్పుడు వీటి గురించి మనం ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.